హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఫిబ్రవరి 23, 2024లో థియేటర్లో రిలీజ్ అయిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ రొమాన్స్ అండ్ డ్రామా. రొమాన్స్ పరంగా మాత్రం ఫ్యామిలీతో చూడడం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. ఈ మూవీ డైరెక్టర్ బై వి యశస్వి. ఈ మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే, హీరో అయిన సిద్ధార్థ్ రాయ్ డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి చిన్నతనం నుండి బుక్స్ చదువుతూ ప్రతి ఒక్క దృష్టిలో గొప్పవానిగా పేరు తెచ్చుకొని కాలేజీలో ర్యాంక్ ఫాస్ట్గా ఉన్న సిద్ధార్థ్ రాయ్కి హీరోయిన్ అయిన ఇందు ప్రేమలో పడిన తర్వాత సిద్ధార్థ్ రాయ్ జీవితం ఎలా మారిపోయింది. మంచోనిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ రాయ్ ప్రతి ఒక్క దృష్టిలో పిచ్చోనిగా పేరు తెచ్చుకోవాల్సిన కారణం ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ సిద్ధార్థ్ రాయ్ మూవీ మీరు చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీ ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. 1975 నుండి 2005 సంవత్సరంలో అభిజిత్ రాయ్ అనే జీవితంలో జరిగిన సంఘటనని ఈ సిద్ధార్థ్ రాయ్ సినిమా ద్వారా మనకు చూపించడం అయితే జరిగింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే అర్జున్ రెడ్డి సినిమా చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా సీన్స్ విజయ్ అని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఆ బియర్డ్, ఆ సిగరెట్ తాగడం, అంతేకాకుండా యాటిట్యూడ్, అంతేకాకుండా ప్రతి ఒక్క దానికోసం డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఇలా కొన్ని సీన్స్ మాత్రం అర్జున్ రెడ్డిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టోరీ మాత్రం టూ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం ఎమోషనల్గా, మరికొన్ని సీన్స్ మాత్రం కామెడీగా అయితే అనిపిస్తూ ఉంటాయి భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ హీరో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అంతగా లేకపోయినా కూడా హీరో మాత్రం సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకువచ్చాడు. కాకపోతే స్టోరీ మాత్రం కొద్ది వరకు నచ్చదు, అంతేకాకుండా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక 3 to 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక్క సాంగ్ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు భయ్య. కనీసం ఫైట్స్ అయినా వర్కౌట్ అయ్యాయా అని అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ ఒకటి వర్కౌట్ అయితే అయింది, మిగతాది మాత్రం అంతగైతే నచ్చదు. కొన్ని సీన్స్ మాత్రం రొటీన్గానే ఉంటాయి, ఇంకొన్ని సీన్స్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. కామెడీ కూడా పెద్దగా ఈ సినిమాలో అయితే లేదు. కొద్ది వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడడం మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి భయ్య. ఫస్ట్ హాఫ్లో 3 to 4 సీన్స్ మాత్రం వల్గర్గా అయితే ఉంటాయి. అంతేకాకుండా నోరు తెరిస్తే చాలు బూతులే మాట్లాడుతూ ఉంటాడు. తెలుగులో మాత్రం తక్కువనే ఉన్నాయి, కానీ బూతులు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా ఫ్యామిలీతో చూడడం కొద్ది వరకు ఇబ్బంది అనిపిస్తుంది. ఒక సాంగ్ కూడా రొమాంటిక్గానే ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కూడా ఫ్యామిలీతో చూడడం చాలా వరకు ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు భయ్య ఇలాంటి సీన్ అయితే ఉంటుందని. ఎమోషనల్గా అయితే టచ్ చేయడానికి ట్రై చేశారు, కాకపోతే అంతకైతే వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా ఒక మనిషి ఒక దాని మీద ఓవర్గా అడిక్ట్ అయితే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ అంటూ సినిమాలో ఏమైతే లేదు భయ్య. కొన్ని సీన్స్ మాత్రం బాగుంటాయి, అక్కడక్కడ సీన్స్ మాత్రం కొద్ది వరకు టచ్ అయితే అవుతాయి. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యాయి. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది, అది కూడా కొద్ది వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యింది. పెద్దగా నచ్చిన సీన్స్ అంటే ఏమైతే లేదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా సిద్ధార్థ్ రాయ్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.